ప్రతిపక్ష నాయకుడితో పాటు మంత్రి గారు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే జానకిరామ్ గారు. చెప్పమ్మా దీప్తి. సార్ మీతో మాట్లాడడానికి మంత్రి కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో దీప్తి. ఈ మంత్రికి ఈయన ఫ్రెండ్స్ కి తాగే అలవాటు ఉందని ప్రజలకు కూడా తాగే అలవాటు ఉంటుందా? అసలు సిగ్గుందండి మంత్రి గారికి? గుండె తరుక్కుపోతుందండి. దీప్తి, ఆ మంత్రి గారిని గుండె మీద చేసుకుని చెప్పాలని అధికారంలోకి రాగానే మద్యం కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీధికో షాప్ ఓపెన్ చేస్తారండి? ఏమండి, మా ప్రభుత్వం పుట్టాకే మద్యం పుట్టిందా? అంతకుముందు ప్రభుత్వ హయాంలో మందు షాపులు లేవా? బెల్ట్ షాపులు లేవా? మేం ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధతతో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే సారాన్ని నిషేధించి కేవలం వైన్ షాపులకే లైసెన్సులు ఇచ్చాం. కరెక్టే. ఇంటికో ఉద్యోగం బదులు ఇంటికో బ్రాంతి షాప్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? అంటే కళ్ళ ముందు కనిపిస్తే 2 పెగ్గులు తాగేవాడు కూడా ఫుల్ బాటిల్ తాగేస్తాడా? ఎందుకు తాగరు? డెఫినెట్ గా తాగుతారండి. ఆ మాటకు వస్తే నేను మన కళ్ళ ముందు ఇంట్లో 50 కిలోల బియ్యం ఉన్నాయి. మనం రోజు 1 కిలో బియ్యం అన్నం వండుకు తింటామా? కళ్ళ ముందు ఉన్నాయి కదా అని చెప్పి 50 కిలోలు ఒకసారి వండుకు తినేస్తామా? కళ్ళ ముందు పెళ్ళం ఉంది. సంసారపక్షంగా ఏ రాత్రి పూట గుట్టుగా కాపురం చేస్తాం. కళ్ళ ముందు కత్తులు ఆయన పొడి చేసుకుంటామా? కళ్ళ ముందు బార్బర్ షాప్ ఉందని అదే పదిగా గడ్డాలు తీసేసుకుంటామా? హలో హలో, ప్రజల్లో పద్ధతి క్రమశిక్షణ ఉండాలి గాని కళ్ళ ముందు కనిపిస్తేనే నాశనం అయిపోతారా? అదే హలో హలో, ఏంటా చివరి ముక్కలు వినపట్టలేదు? జానకిరామ్ గారు. వినపట్టలేదమ్మా, నాకు వినపట్టలేదమ్మా. జానకిరామ్ గారు, మాకు మీ మాటలు వినిపిస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా. వినిపిస్తోంది జానకిరామ్ గారు, మాట్లాడండి. హలో హలో, కట్ అయిపోయిందమ్మా, ఇక్కడ కట్ అయిపోయింది. ఏం దీప్తి, ప్రతిపక్ష నాయకుడు పారిపోయాడా? మీరు కామన్ మ్యాన్. నమస్కారం అండి. నమస్తే. నేను కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నాను. అవునా, చాలా సంతోషం అండి. బెస్ట్ ఆఫ్ లక్. మీరే వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. నేనా? అవును. మహాభాగ్యం. లొకేషన్ ఎక్కడండి? ముహూర్తం టైం అయిపోతుంది. ముందుగా నేమ్ బోర్డు ప్రారంభోత్సవం చేయండి. ఈ కామన్ మ్యాన్ గారు చేపట్టిన వ్యాపారం నా చేతుల మీదుగా ప్రారంభమవుతున్నందుకు ఆనందపడుతూ గర్వపడుతూ తన్మయత్వం చెందుతూ లాగుతున్నాను. చప్పట్లు కొట్టండి, కొట్టండి. ఆవేశపడ్డం మాని మీకు వచ్చిన బాధ ఏంటో చెప్పండి, సమాధానం చెప్తాను. నువ్వు అసలు మనిషివా పశువా? నువ్వు మంత్రివా బ్రోకర్వా? ఏ విధమైన ఇలాంటి వ్యాపారం పెడతాడా? ఆడదాని ఉసురు పోసుకుంటే నాశనం అయిపోతావురా. ఈ వ్యాపారం పెట్టుకుంటే ఏంటి తప్పు? సొసైటీ నాశనం అయిపోతుందిరా ఎదవా. ఆరోగ్యాలు నాశనం అయిపోతాయిరా. ఏడ్సొచ్చి జనాలు శవాలైపోతారా. బ్రాందీలు విస్కీలు తాగి జనాలు శవాలు కాటలేదా? ఆడవాళ్ల తాళిబుట్లు తెగట్లేదా? తాగిన మొత్తులో కన్న కూతుళ్ళనే రేప్ చేసిన వాళ్ళు లేరా? మరి మీరు ఈ బ్రాందీ షాపులు ఎందుకు మూయించటం లేదు? దేశం మొత్తం మందు అనేది లేకుండా ఎందుకు చేయట్లేదు? ఈ సిగరెట్లు తాగి ఊపిరితిత్తులు పాడైపోయి చాలా మంది చస్తున్నారు. పాన్ పరాగులు గుట్కా ప్యాకెట్లు తింటున్నారు. ఎంతో మంది నోటి క్యాన్సర్తో చస్తున్నారు. వీటిని బ్యాన్ చేయమని మీరు ఎందుకు ఉద్యమాలు చేపట్టడం లేదు? ఈ సమాజంలో వ్యభిచారం ఎంత ప్రమాదమో బ్రాందీ సిగరెట్లు గుట్కాలు కూడా అంతే ప్రమాదం. మీరు ప్రజలు మేలు కోరే ప్రజా సంఘాలైతే వీటన్నిటినీ దేశంలో లేకుండా చేయండి. అప్పుడు నేను ఈ వ్యాపారం మానుకుంటాను.
మీరు చెప్తున్న మందు షాపులు, సిగరెట్లు, గుట్కా వ్యాపారాలు ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని లీగల్ గా పెట్టుకునేవి. మీ వ్యాపారానికి పర్మిషన్ లేదే. నాకు కూడా పర్మిషన్ ఇప్పించండి సార్. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చాక పెట్టుకోండి, అప్పటిదాకా మూసుకోండి. ముందుగా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టుకున్న ఇళ్లను క్రమబద్ధీకరణ చేయట్లేదా? అలాగే నా వ్యాపారాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయండి. త్వరలో ఈ వ్యాపారానికి స్టేట్ మొత్తం బ్రాంచీలు పెడుతున్నా. బెల్ట్ షాపులు కూడా తెరుస్తా. ఈ వ్యాపారానికి బెల్ట్ షాపులా? Don't ask where I am. Yes. I'll let you know everything detailedly. హలో, ఏంటి? టాయిలెట్ కి వెళ్ళాలి. వెళ్ళు. బాంబ్ తో ఎలా వెళ్ళను? జాగ్రత్త. బీ కేర్ఫుల్. యా. బాంబ్. అవును. వెరీ గుడ్. సరే, నేను ఇక్కడ ఉన్నట్టు నువ్వు ఎవరికి చెప్పకు. అర్థమైందా? నీ కోసం వెతకడానికి పోలీసుల్ని పంపించొద్దని మీ నాన్నకి చెప్పు. డాడీ ప్లీజ్, నా కోసం పోలీసుల్ని పంపించొద్దు. ప్లీజ్ పంపించొద్దు. వాడి డిమాండ్స్ ఏమిటో తెలిసిన తర్వాత మూవ్ అవుదాం. అప్పటి వరకు అమ్మాయిని గురించి వెతకటం మానేయండి. అలాగే సార్. కూతురు కిడ్నాప్ అయిందన్న ఆందోళనతో సీఎం గారు అలా చెప్పుంటారు. కనీసం కామన్ మ్యాన్ అనేవాడు ఎవడో తెలుసుకోవటం మన డ్యూటీ. వాడిని ఫాలో అవ్వండి. ముఖ్యమంత్రి గారమ్మాయి కిడ్నాప్ ఉదంతం రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తోంది. కిడ్నాపర్ ని పట్టుకోలేకపోవడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఈ విషయం గురించి చర్చించడానికి మంత్రి లోకేశ్వరరావు, ప్రతిపక్ష నాయకుడు జానకిరామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మంత్రి గారు నమస్తే. నమస్తే. చెప్పు దీప్తి. ముఖ్యమంత్రి గారి కూతురి కిడ్నాప్ గురించి మీతో మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకులు జానకిరామ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఏం మాట్లాడతాడంట? మాట్లాడమను. మానభంగం జరుగుతుంది ఒక ఆడ కూతురు కాదండి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రభుత్వానికి, ఒక అసమర్థతకి. నీ బాధ చూస్తాంటే ఆ మానభంగం నీకు జరిగిందనుకుంటున్నా. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, ఒక కిడ్నాపర్ని పట్టుకోలేరండి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిడ్నాపులు జరగలేదా? మానభంగాలు జరగలేదా? భూ కబ్జాలు జరగలేదా? వాళ్ళందరినీ పట్టుకున్నారా? చెప్పోయా. హలో హలో ఈ హలో హలో డ్రామాలు చాలా చూసాం గానీ పాయింట్కి రా. హలో, మైక్ మైక్ పని చేయటం లేదు. నీకేం పని చేయవని మాకు తెలుసు గానీ ఓ పని చెయ్యి. నిన్ను ఒక వారం రోజులు ముఖ్యమంత్రిని చేస్తాం. కిడ్నాప్ అయిన ముఖ్యమంత్రి కూతురుని తీసుకొస్తావా? నువ్వు తీసుకొస్తే మేము రాజకీయ సన్యాసం చేస్తాం, లేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? చెప్పు. చేస్తాను, నన్ను ముఖ్యమంత్రి చేయండి. నువ్వు కూడా సీఎం అయిపోదామనే ఏంటి? ఎలసలు గెలకుండానే 24 గంటల కల్లా గంటలో అమ్మాయి నేను ఇక్కడ తీసుకొస్తాను, లేకపోతే నా రాజకీయ జీవితానికి. కరెంట్ ఇప్పుడే పోవాలా? అమ్మ టైం అంటూ లేదురా, ఎప్పుడు తీసేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా కావాలని పవర్ కట్ చేయదు బ్రదర్. రాష్ట్రంలో అందరి అవసరాలు తీర్చాలి కదా. పవర్ ఉన్నంతలో రైతులకు ఇవ్వాలి, ఇండస్ట్రీలకు ఇవ్వాలి, గ్రామాలకు అందించాలి. కాబట్టి కరెంటు పోయినప్పుడల్లా ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కరెక్ట్ కాదు బ్రదర్. గుడ్ నైట్. ఈ ఏరియా మొత్తం పవర్ కట్ చేశారు కదా? అవును సార్. మరి సెంటర్ లో ఉన్న మంత్రి గారింటికి పవర్ ఎందుకు కట్ చేయలేదు? కట్ చేసాం సార్, బట్ మంత్రి గారింటికి జనరేటర్ ఉంది. ఏమైందయ్యా? ఎవడండి వీడు? చీఫ్ మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసింది వీడే. ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరి ఇళ్లలో కరెంటు పోయింది. మంత్రివి, మీ ఇంట్లో మాత్రం కరెంటు ఉండటంలో అర్థం ఏంటి? ఈ 2 గంటలు ప్రజలు కరెంటు లేక అవస్థలు పడుతున్నప్పుడు మంత్రివి, మీ ఇంట్లో మాత్రం పవర్ కట్ లేకుండా ఎంజాయ్ చేయడం న్యాయమేనా? మా ఇంటికి అక్రమ కనెక్షన్ ఇవ్వలేదు, జనరేటర్ అధికారులే పెట్టారు. మంత్రివి, మీ ఇంట్లో జనరేటర్ పెట్టినప్పుడు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల ఇళ్లలో ఎందుకు జనరేటర్స్ పెట్టలేదు? ఏ, మీరు ప్రజల కంటే గొప్పవాళ్ళా? మీరు ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కట్ చేసినా ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కరెంటు పోయి మళ్ళీ వచ్చేదాకా చెమటలు కక్కుకుంటూ అవస్థలు పడుతున్నారు. మరి మీరెందుకు కరెంటు పోయినప్పుడు ప్రజల్లాగా అవస్థలు పట్టలేదు? ప్రజలకి పవర్ కట్ చేస్తూ మీ నాయకులు మాత్రం జనరేటర్స్ తో, ఏసీలు, ఫ్రిడ్జ్లతో ఎంజాయ్ చేయడం తప్పా కాదా? ఎస్, తప్పే. తో కాదు,
పని పాట లేకుండా సోంబేర్ల రోడ్ల మీద తిరుగుతూ ఉచిత సలహాలు ఇచ్చే నీలాంటి వాళ్ళ వల్ల ఈ భూమికి భారం. ఇంకోసారి ఇలా పబ్లిక్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తూ కనిపించావనుకో అరెస్ట్ చేసి పడేస్తాను. గెట్ అవుట్. నా మాట విన్నారా? మేరా భారత్ మహాన్. వినలేదా? మేరా బాల్ కి బరాబర్. ఒక కింగ్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వవు. బాబు ధర్మం బాబు, బాబు బాబు ధర్మం బాబు, బాబు ధర్మం బాబు. సారీ, నా దగ్గర 20 ఉన్నాయి. 10 నీకు, 10 నాకు. తామదయ్య బాబు. మీది చాలా బ్రాడ్ మైండ్ అండి. అదేంటండి, నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. ఓ 10 రూపాయలు అడిగేశాను, 10 రూపాయలు నేను ఉంచుకున్నాను. పాపం అడుగు బతకాలి కదండి. మీకు ఈ ప్రపంచం మొత్తం కనపడుతుందా? అదే అండి, 2 కళ్ళు ఉన్నాయి కదండి. ప్రస్తుతం ప్రపంచం అంతా చూడలేకపోయినా ముందున్న రోడ్డుని చూడగలుగుతున్నా. ఇప్పుడు కూడా కనపడుతుందా? అవునండి, 2 కళ్ళు ఉన్నప్పుడు ఎలా చూడగలుగుతున్నాను, ఒక కన్నుతో కూడా అలా చూడగలుగుతున్నా. వెరీ గుడ్. పదండి హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకండి? వీళ్ళిద్దరూ కళ్ళు లేని వాళ్ళు. నేను ఒక అతనికి కన్నుదానం చేయబోతున్నాను. మీరు నాకంటే బ్రాడ్ మైండ్ లా ఉన్నారు. ఇంకొక అతనికి మీరు కన్నుదానం చేయండి. అప్పుడు నలుగురు కలిసి ఒక్కో కన్నుతో ప్రపంచాన్ని హ్యాపీగా చూడొచ్చు. ఏంటి మీరు జోకులు వేస్తున్నారా? జోకులేసే అలవాటు నాకు లేదు బ్రదర్. నీ దగ్గర 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేశావు. 2 కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను దానం చేయమంటున్నా. ఊరుకోయ్ బాబు, 2 కళ్ళున్నాయని చెప్పు, కన్ను దానం చేసి, 2 చెవులున్నాయని చెప్పు, చెవి దానం చేసి, 2 కిడ్నీలున్నాయని చెప్పు, కిడ్నీ దానం చేసేయా. ఎలా బలే చెప్పావు. ఇదేంటిది? పోలీస్ పోలీస్ హోంగార్డ్ ఈ సైడ్ నుంచి వచ్చారా? ఏమైంది? మీరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారా? 2 కళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు చూడలేను? ఇప్పుడు చూడగలుగుతున్నారా? ఒక కన్ను మూసిన రెండో కన్ను ఉంది కదా, అంటే కనిపిస్తుంది. ఒక్క కన్నుతో కూడా మొత్తం ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. మొత్తం కనబడుతుందయ్యా. అయితే మీ కన్నోటి ఇతనికి దానం చేసేయండి, మీ కానిస్టేబుల్ కన్నోటి అతనికి దానం చేయండి. నీకేమన్నా మెంట్లా? ఆ ప్రశ్న ఎక్కడేయండి, ఇతనికి మెంటలా అని. భారతీయుడిగా అది నీ బాధ్యత. ఈయనెవరండి బాబు, నాకు అపరిచితుల్లా తగిలేడు. ఎవడికో ఇల్లు లేదని నాకు 2 ఇళ్ళుంటే ఒక ఇల్లు ఇచ్చేస్తానా? ఎక్కడన్నా ఐ బ్యాంక్ ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఉంటుంది. పదండి బ్రదర్, సామాజిక స్పృహ వాళ్ళని ఎత్తుకుందాం. ఏంటండి ఇది? ఐ బ్యాంక్ అంటాడు, బ్లడ్ బ్యాంక్ అంటాడు. వైసే బ్యాంక్ అనలేదా? ఓ, మీరు పోలీసు వాళ్ళు కదా, ఇలాగే అర్థం అవుద్ది. అతను ఇట్టే వెళ్ళి. అమ్మో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు దేవుణ్ణి నమ్ముతారు కదండి? నమ్ముతానండి. స్వర్గం ఉంది కదండి? ఉందండి. మంచి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారండి. నరకం? నరకం ఉందండి. పాపాత్ములందరూ నరకానికే పోతారండి. ఈ కవర్లన్నీ స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి. రిజిస్టర్ పోస్ట్ ఎక్కడికి చెయ్యాలి బాబు? స్వర్గానికి సార్. స్వర్గానికి పంపించాల్సిన లిస్టు ఇదే సార్. చదువుతాను వినండి. ఫస్ట్ శ్రీ ఎన్టీ రామారావు గారు, శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తెలంగాణ ముద్దుబిడ్డ
శ్రీ కె శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్, సాయి కుమార్ యాదవ్, యాదయ్య వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయండి. ఎన్టీఆర్ గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. పేదవాడికి 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు. మద్యపాన నిషేధం పెట్టారు. మీ అవసరం ఇంకా తెలుగు ప్రజలకు ఉంది సార్. కిందకొచ్చి కొన్నాళ్ళ పాటు ఉండనని చెప్పాను. దాంట్లో అదే రాశారు. అలాగే వైఎస్ఆర్ గారు జలయజ్ఞం చేపట్టారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు. పేదలకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఇలాంటివెన్నో మంచి పనులు చేసి అప్పుడే పైకి వెళ్ళిపోతే ఎలా సార్? ఎన్టీఆర్ గారితో పాటు మీరు కూడా రండి సార్ అని రాశాను. అలాగే తెలంగాణ ముద్దు బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుని స్వర్గానికి వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మీరు చూడాలి కదా, అందుకే మీరు వెంటనే కిందకు రండి. మీ అమ్మా నాన్నలు కూడా ఆనందపడతారని రాశాను. ఏమయ్యా నీకేమైనా మెంటలా? అదేంటి సార్ అలా అనేశారు? లేకపోతే స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ ఏంటయ్యా? బుద్ధి లేకపోతే సరే. స్వర్గం లేదా? ఉంటే ఏంటి? ఉంటే రిజిస్టర్ పోస్ట్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇబ్బంది అంటే ఇబ్బంది, స్వర్గం ఉంటుంటే ఇబ్బంది కదా మరి. అందుకని గొడవ జరుగుతుంది సార్. అబద్ధం చెప్పారా? స్వర్గం లేనప్పుడు దేవుడు కూడా లేనట్టే కదా. తీసేయండి ఆ దేవుడు ఫోటోలు, తీసేయండి ఈ బొట్టు తుడిచేయండి, మెడలో దండలు కూడా తీసేయండి, ఈ ఉంగరాలు కూడా తీసేయండి. ఓ నాయన, ఇవన్నీ తీసేస్తారా? దేవుడు ఉన్నాడు కదా. దేవుడు ఉంటే స్వర్గం ఉన్నట్టే కదా. అవును, స్వర్గం ఉన్నట్టే కదా. అయితే పోస్ట్ చేయండి. ఎస్ఐ గారు, ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తెలంగాణ అమరవీరులందరికీ కూడా అదిగో ఆ ఉత్తరాలన్నీ రిజిస్టర్ పోస్ట్ చేయమని తినేస్తున్నాడండి బాబు. అలాగే నన్ను కాపాడండి బాబు. ఏమ్మా అన్నావా? ఎస్, స్వర్గానికి పోస్ట్ చేయమని చెప్పాను. స్వర్గానిక? ఎవరెవరికి? ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మన తెలంగాణ అమరవీరుడు. ఏంట్రా? మీ పేరేంటి? కామన్ మ్యాన్. నేను అడిగింది మీ పేరు. కామన్ మ్యాన్. గర్భవతిని బెదిరించి అబార్షన్ చేయించుకోమన్నారా? ఎస్. స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయమన్నారా? ఎస్. ఇక్కడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా ఆదేశిస్తున్నాను. హలో, ఎస్ఐ గారా?
సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఈ రాష్ట్రానికి మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరు పాలిటిక్స్ లో పిహెచ్డి చేస్తున్నారు. మీకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందా? నో వే, నాకు పాలిటిక్స్ లో 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. లేనప్పుడు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదవకుండా పాలిటిక్స్ ఎందుకు చదువుతున్నారు? దేశంలో డజన్ల కొద్దీ చీఫ్ మినిస్టర్లున్నారు. వేలల్లో ఎమ్మెల్యేలున్నారు. గల్లీ గల్లీకో లీడర్ పుట్టుకొచ్చాడు. అయినా ఈ రోజుకి ఆకలి చావులున్నాయి, రైతుల ఆత్మహత్యలున్నాయి. ఎందుకిలా జరుగుతుంది? లోపం ఎక్కడుందని తెలుసుకోవటానికే నేను పాలిటిక్స్ చదువుతున్నాను. అమ్మాయి ఎవరో తెలుసా? రాష్ట్రంలో పెను సంచలనం నమోదైంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె